మాత్రమే లభించును. పుస్తకములు, డివిడీలు మరియు జ్యోతిష్య వాస్తు సలహాల కొరకు సంప్రదించవలసిన చిరునామా పండిట్ మఠం గురుప్రసాద్ గారు, ఎంఎస్సి బిఈడి, శ్రీ ఉమామహేశ్వర నిలయం, L328 KHB కాలనీ, మోకా రోడ్, గాంధీనగర్, బళ్ళారి. మొబైల్ నంబర్ 9448234465. జ్యోతిషరత్న వాస్తు బ్రహ్మ పండిత్ మఠం గురుప్రసాద్ గారికి మాజీ పార్లమెంటు సభ్యుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ కేసీ కొండయ్య గారి హృదయపూర్వక శుభాకాంక్షలు. నమస్కారం. సివిఆర్ స్పిరిచువల్ ఓం ఛానల్ ప్రేక్షకులకు వైజ్ఞానిక దర్శిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సమస్యలతో సతమతమవుతున్నారా? ఏ పని చేసినా సరే ఆ పని పూర్తవడం లేదా? అయితే అత్యంత జనప్రియమైన శాస్త్రీయ రచయిత, అత్యధిక ప్రజాదరణ పొందిన రచయిత, జ్యోతిష్య పండితులు, వాస్తు శాస్త్రవేత్త, హస్త సాముద్రిక శాస్త్రవేత్త, పంచాంగకర్త, జ్యోతిషరత్న, వాస్తు బ్రహ్మ పండిత్ మఠం గురుప్రసాద్ గారు మనతో ఉన్నారు. మీ సమస్య ఏదైనా సరే పరిష్కార మార్గం చెప్పగలిగిన వ్యక్తి పండిట్ మఠం గురుప్రసాద్ గారు. వారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. అలాగే గురువు గారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఉంటారు. కర్ణాటకలో బళ్ళారి, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, అనంతపురం జిల్లా ఉరవకొండ, తెలంగాణలో హైదరాబాద్ లో పర్యటిస్తూ ఉంటారు. గురువు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. సో దయచేసి మీరు కాల్ చేసినప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుని కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. గురువుగారు, నాకు ఒక సందేహం. ఇప్పుడు చాలా మందికి వివాహం జరిగిన వెంటనే మంచి సంతానం కలుగుతారు, వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. అలాగే కొంతమందికి సంతానం ఆలస్యంగా కలగటం జరుగుద్ది, ఇంకొంతమందికి అసలు సంతానమే కలగరు. వీటి గురించి మనం జాతకంలో తెలుసుకునే అవకాశం ఉందంటారా? ముఖ్యముగా జాతకములో పంచమ స్థానము సంతాన స్థానం అంటారు. పంచమాధిపతి జాతక చక్రంలో పంచమాధిపతి పుత్రకారక గురువు స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రంలో ఉంటే వివాహమైన వెంటనే ఉత్తమమైన సంతాన యోగం ఉంటుందన్నమాట అలాంటి వారికి. అదేవిధంగా పంచమాధిపతి మరియు సంతానకారక గురువు కేంద్ర స్థానాలు అనగా 4, 7, 10లో కానీ కేంద్ర కోణ స్థానాలు, త్రికోణ స్థానాలు అంటే 1, 5, 9లో కానీ ఉంటే కూడా వాళ్ళకి కూడా మంచి సంతాన భాగ్యాన్ని కలిగి ఉంటారనమాట. వివాహమైన వెంటనే మంచి సంతాన భాగ్యాన్ని కలిగి ఉంటారు. కర్కాటకము, వృశ్చికము, మకరము, మీన పంచమ స్థానములైంటే అధిక సంతానాన్ని కలిగించే రాసులు అనమాట ఇవి. అదేవిధంగా వృషభ, తుల, కుంభ రాసులు పంచమ స్థానాలైంటే తక్కువ సంతానాన్ని ఇచ్చే రాసులు అంటారు. అదేవిధంగా మిథున, కన్య రాసే పంచమ స్థానాలైంటే అతి తక్కువ సంతానాన్ని కలిగిస్తాయన్నమాట. ఇక మేష, సింహము, ధనస్సు పంచమ స్థానములైంటే వాళ్ళకి సంతానహీనతను సూచిస్తాయన్నమాట. అలాంటి వారికి సంతాన తొందరలు సంతానహీనతను కలిగిస్తాయి ఈ రాసులు. ఏవంటే మేష, సింహ, ధనస్సు పంచమ స్థానాలు అయింటే ఎవరి జాతక చక్రములో మేష, సింహ, ధనస్సు పంచమ స్థానాలు అయింటే సంతానహీనతను సూచిస్తాయి. ఇక రవి, మంగళ, గురువు పంచమ స్థానంలో ఉంటే పురుష సంతానాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా శుక్ర, చంద్రులు పంచమ స్థానంలో ఉంటే స్త్రీ సంతానాన్ని కలిగి ఉంటారనమాట. శని, కుజ, రాహుకేతు పంచమలో ఉంటే సంతానానికి దోషం అనమాట. ఎవరి జాతక చక్రంలో శని, కుజ, రాహుకేతు పంచమంలో ఉంటే సంతాన దోషాన్ని కలిగిస్తాయి. పంచమములో గురువు ఉండి పంచమ స్థానంపై గురు దృష్టి ఉంటే వాళ్ళకి పురుష సంతానం కలుగుతుంది. అదేవిధంగా పంచములో చంద్ర, శుక్రులు ఉంటే చంద్ర, శుక్ర దృష్టి పంచం మీద ఉంటే అలాంటి వారికి స్త్రీ సంతానాన్ని కలిగిస్తుంది అనమాట. జలతత్వ రాసులైన కర్కాటకము, వృశ్చికము, మీనము పంచమ స్థానములై గురు, శుక్ర, చంద్ర సంబంధము ఉంటే అలాంటి వారికి కౌల పిల్లలు జన్మిస్తారనమాట. ఇక పంచమాధిపతి ఉచ్చ స్థానములో ఉండి లగ్నాధిపతితో కలిసి ఉంటే ఒక పురుష సంతానము, ఒక స్త్రీ సంతాన యోగాన్ని కలిగి ఉంటారు. పంచమములో కేతు ఉండి గురు, శుక్ర సంబంధం ఉంటే పురుష మరియు స్త్రీ సంతానము సమంగా ఉంటుంది అలాంటి వారికి. ఇక పంచమాధిపతి గాని లగ్నాధిపతి గాని ద్వితీయంలో, తృతీయంలో ఉంటే మొదటి సంతానము పురుష సంతానం అనమాట. ఇక పంచమాధిపతి చతుర్థస్థానంలో ఉంటే మొదటి సంతానం స్త్రీ సంతానము, తదుపరి పురుష సంతానాన్ని కలిగి ఉంటారనమాట. ఇక పంచమ స్థానములో జాతక చక్రములో
పంచమ స్థానములో పాపగ్రహాలైన కుజ, రాహు, శని, కేతువులు సంతానానికి దోషం కలిగిస్తాయి. అదేవిధంగా పంచమాధిపతి పాపగ్రహ నక్షత్రంలో ఉంటే కూడా వాళ్ళకి సంతాన దోషాన్ని కలిగి ఉంటారనమాట. పంచజాతక చక్రములో ఎవరి జాతక చక్రములో పంచమాధిపతి అష్టక వ్యయాలు ఉంటే కూడా వాళ్ళకి కూడా సంతాన దోషాన్ని కలిగిస్తాయన్నమాట. పంచమంలో శని ఉండి శత్రువు దృష్టి ఉంటే వారికి సంతాన యోగం ఉండదు. పంచమాధిపతి రాహుతో కలిసి ఉంటే కూడా సంతానము కలగదనమాట. పంచములో శని రాహు ఉండి పాపగ్రహ దృష్టి ఉంటే కూడా వాళ్ళకి సంతానము ఉండదు. పుత్రకారక గురువు రాహుతో కలిసి ఉంటే కూడా సంతానము ఉండదన్నమాట. ఇక పంచములో శని, రాహు, కుజ గ్రహాలుంటే కూడా ఎవరి జాతక చక్రములో పంచమములో శని, రాహు, కుజలుంటే సంతానము ఉండదన్నమాట. పంచమములో శని, చంద్ర, బుధ గ్రహాలుంటే దత్తపుత్ర యోగం వాళ్ళకి, అలాంటి వారికి దత్తపుత్ర యోగం ఉంటుందన్నమాట. ఇక మకర, కుంభ, మిథున, కన్య పంచమ స్థానములై శని మరియు గుళికే పంచమ స్థానంలో ఉంటే వాళ్ళకి కూడా దత్తపుత్ర యోగాన్ని కలిగిస్తుంది అనమాట. అదేవిధంగా ఎవరి జాతకములో నాగదోషం, కాలసర్పదోషం ఇది కూడా సంతాన దోషాన్ని కలిగిస్తుంది. నాగదోషం అంటే రాహు జాతక చక్రంలో మేష, వృశ్చికములో రాహు ఉంటే దాన్ని నాగదోషం అంటారు. అదేవిధంగా పుత్రకారక గురువు రాహుతో కలిసి ఉంటే నాగదోషం అంటారు. అదే గురు మీద రాహు దృష్టి ఉంటే లేక రాహు దృష్టి గురు మీద ఉంటే కూడా అది కూడా నాగదోషం అంటారు. అదేవిధంగా కుజన దృష్టి రాహు మీద ఉంటే అథవా రాహు కుజుడు కలిసి ఉంటే కూడా నాగదోషం అంటారు. ఇక కాలసర్పదోషం, జాతకములో కాలసర్పదోషం. జాతక చక్రములో 7 గ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువుల మధ్య ఉంటే జాతకం ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటారు అనమాట. రాహు నుండి కేతు మధ్య ఈ 7 గ్రహాలుంటే సవ్య కాలసర్పదోషం అంటారు. అదేవిధంగా కేతు 1వ స్థానంలో ఉండి తదనంతరం రాహు ఉంటే దాన్ని అపసవ్య కాలసర్పదోషం అంటారు. ఈ విధంగా జాతక చక్రములో ఎవరి జాతక చక్రములో నాగదోషము, కాలసర్పదోషం ఉంటే కూడా సంతానము ఆలస్యం కావడం, సంతానం సమస్యలతో కూడి ఉండడం లాంటివి జరుగుతుంది. అందువలన వారికి నాగదోష మరియు కాలసర్పదోష వాళ్ళు శాంతి చేసుకుంటే మరి మంచి సంతాన భాగ్యాన్ని కలిగిస్తుంది అనమాట. ఓకే గురువు గారు, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి మీ పేరు? నా పేరు వచ్చేసి సందీప్ నాయుడు అండి. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సూర్యాపేట అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే, మీరు పుట్టిన టైమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో మేడం. 11:45 తర్వాత మేడం. ఓకే, డేట్ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28వ తారీఖు ఓకే ఏప్రిల్ 1990. ఓకే, 28వ తారీఖు 4వ నెల 1990. అవును మేడం. ఓకే అండి, పుట్టిన టైం మధ్యాహ్నం 11 నుంచి 12 మధ్యలోనా? 11:45 నుంచి 12 మధ్యలో. ఓకే, పగలా అండి రాత్రా? ఉదయం అండి. ఓకే అండి, మీరు పుట్టిన స్థలం చెప్పండి. సూర్యాపేట అండి. సూర్యాపేట్. అవునండి. ఓకే అండి, మరి మీ సమస్య ఏంటి చెప్పండి. జాతక పరిశీలన చేసి గ్రహ ప్రభావం ఎలా ఉందో అని తెలుసుకుందాం అనేసి. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, గురువు గారితో మాట్లాడండి. ఓకే అండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి గురువు గారు. నమస్తే. 28/4/90. అవునండి, మేము ప్రోగ్రామ్ చూస్తామండి, చాలా బాగుంటుందండి. చాలా మంచిది. 11:45 నుంచి 12 మధ్యలో. అవునండి. శనివారం, మృగశిరా నక్షత్రం, వృషభ రాశి, కర్కాటక లగ్నం. అవునండి. మీరు వచ్చేసి కర్కాటక, మీ జాతక చక్రాన్ని గురించి అడుగుతున్నారు కదా, మీరు జాతక కుండలి. అవునండి. అవునా, మీరు లగ్నము మీరు వచ్చేసి కర్కలగ్నంలో జన్మించారు. లగ్నం మరి అది సప్తమంలో రాహు ఉన్నాడు అనమాట. మీ జాతక చక్రంలో కాలసర్పదోషం, దీన్నే కాలసర్పదోషం అంటారు. ఇది కేతువు లగ్నంలో ఉండి సప్తమంలో రాహు ఉన్నాడు, దీన్ని అపసవ్య కాలసర్పదోషం అంటారు. అదేవిధంగా
మీ జాతక చక్రంలో పంచమహాపురుష యోగాలనే 5 రాజయోగాలు ఉంటాయి. రుచిక యోగం, భద్రయోగం, హంసయోగం, మాళవీయోగం, శశియోగం అని. దీనిలో మీకు 7వ ఇంట్లో అంటే మకరం సప్తమ స్థానంలో శని స్వక్షేత్రంలో కేంద్రంలో ఉన్నాడు కాబట్టి పంచమహాపురుష యోగాల్లో శశియోగం అని ప్రాప్తించింది. ఇది కూడా మామూలుగా ఎవరి ఈ జాతక చక్రంలో 5 పంచమహాపురుష యోగాల్లో ఒకటి ఉంటే వాళ్ళని అదృష్టవంతులు అంటారు. అదేవిధంగా దశమ కేంద్రములో అంటే దశమ అంటే వచ్చేసి మేషంలో ఉచ్చస్థానంలో రవి బుధ కలిసి ఉంటే బుధాదిత్య యోగం అంటారు. ఈ చంద్రుడు కూడా లాభంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు అంటే వృషభ రాశిలో మీకు. అదేవిధంగా శని స్వక్షేత్రంలో ఉంది, శనత్ రాహు ఉన్నారు. చాలా బాగుంది. పంచమహాపురుషయోగాలు అయితే ఒకటి రజం అంటే ఇప్పుడు కొంచెం గోచారం అంతా బాగుండలేదు. ఇప్పుడు ఈ సెప్టెంబర్ 12 నుంచి మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రహ మండలంలో కొంచెం కాలసర్ప దోషం ఉంది, అది నివారణ అయితే బాగుంటుంది. ఎడ్యుకేషన్ బాగుంది. ఏం చదివారు మీరు? నాకు ఇంజనీరింగ్ అయిపోయిందండి, ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ అండి. అవునా? ఈ జాబ్ ప్లేస్ బాగుంది కదా. ఈ గవర్నమెంట్ జాబ్ ఏది ఇంజనీరింగ్ ఏం చేశారు? ఎలక్ట్రికల్ అండి. అండి. అవునా? ఈ జాబ్ ట్రై చేయండి. గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా ఉంది. అదే విధంగా మీరు వేరే ఈ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఈ గ్రూప్స్ రాయొచ్చు, లేకపోతే సివిల్ సర్వీస్ రాయొచ్చు. ఎందుకంటే మీకు దశంలో రవి ఉన్నాడు. ఎవరి జాతక చక్రంలో రవి ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి అది కూడా మీకు బుధాదిత్యోగం అంటారు. అందువలన మీరు ఈ గ్రూప్స్ ట్రై చేయొచ్చు. లేదంటే గవర్నమెంట్ సర్వీస్ ఖచ్చితంగా ఉంది. మీకు మంచి జాబ్ దొరుకుతుంది. ఇప్పుడు అది కూడా ఇప్పుడు మీకు చంద్రుడు 27 డిగ్రీలో ఉన్నాడు కాబట్టి ఈ సెప్టెంబర్ 12 తర్వాత అంటే మీకు 27 డిగ్రీలో చంద్రుడు మీ 27 డిగ్రీల పైన ఉన్నాడు కాబట్టి ఈ సెప్టెంబర్ తర్వాత 2018 మే లోపల మీకు జాబ్ ఉంటుంది. అంటే జాతక చక్రంలో మీకు కుజదోషం ఉంది. అష్టంలో కుజుడు ఉన్నాడు, కుజుని చేతిలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీరు వివాహం చేసుకునేటప్పుడు ఈ కుజదోషం 2 జాతక చక్రాల్లో ఈ వధువరుల 2 జాతక చక్రంలో కుజదోషం ఉంటే ఈ దోషం భంగమై మంచి వైవాహిక జీవనాన్ని ప్రాప్తిస్తుంది. అందువలన మీరు వివాహ సమయంలో ఖచ్చితంగా మీ కుండల్ని బాగా మిలన చేసి కుజదోషం ఉండే అమ్మాయిని చేసుకోవాలి. ఓకే గురువు గారు, మీరు హస్త సాముద్రిక శాస్త్ర పండితులు కదా, ఇప్పుడు హస్తంలో చూసి మీరు వివాహం గురించి చెప్పడం వద్దా? అలానే ఇప్పుడు కుజదోషం, నాగదోషం అంటుంటారు కదా, వీటన్నిటిని మీరు హస్తంలో పరిశీలించి చెప్పడం కుదురుతుంది అంటారా? ఖచ్చితంగా. మనం ఇప్పుడు ఈ కార్యక్రమంలో హస్తములో మనం వివాహ రేఖ, వివాహ సమస్యలు మరియు కాలసర్పదోషం, నాగదోషం వీటి గురించి మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. హస్తములో ముఖ్యంగా ప్రేమ విశ్వాసాలకు శుక్రస్థానమును పరిశీలించాలి. మరియు కామానికి, దాంపత్య జీవనానికి చంద్రస్థానమును పరిశీలించాలి. ఈ చిత్రపటంలో చూపించినట్లు మనం ఈ చంద్రస్థానాన్ని కామానికి, దాంపత్య జీవనానికి చంద్రస్థానం పరిశీలించాలి. ప్రేమ విశ్వాసాలకు శుక్రస్థానం పరిశీలించాలి. అదేవిధంగా సంతానానికి మరియు సంతోషకరమైన వివాహ జీవనానికి బుధస్థానాన్ని, ముఖ్యంగా హస్తంలో బుధస్థానాన్ని పరిశీలించాలి. ఈ చిత్రంలో చూపించినట్లు హృదయ రేఖ గురుస్థానం వరకు వ్యాపించి ఉంటే ఎవరి హస్తములో అంటే నిజమైన ప్రేమతో కూడిన దాంపత్య జీవనాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ఎవరి హస్తములో ఈ హృదయ రేఖ శరీస్థానం వరకు వ్యాపించి ఉంటే వారికి ప్రేమ కింద శారీరక సుఖానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నమాట. ఈ చిత్రంలో చూపించినట్లు హృదయ రేఖ గురుస్థానం అలాంటి వారు అదేవిధంగా వివాహ స్థానం కూడా చాలా బాగుంటే నిజమైన ప్రేమతో కూడిన సుఖకరమైన దాంపత్య జీవనాన్ని కలిగి ఉంటారు ఇలాంటి వారు. ఈ చిత్రపటములో చూపించినట్లు హృదయ రేఖ అర్ధ చంద్రాకారములో ఉంటే, ఎవరి హస్తములో అర్ధ చంద్రాకారములో ఉంటే అలాంటి వారు ప్రేమకు, శారీరక సుఖానికి భేదము లేకుండా మరియు వావి వరుసలు లేకుండా అతి కాముకులుగా ప్రవర్తిస్తారు. కోరికలు అధికంగా కలిగి ఉంటారన్నమాట. ఈ చిత్రంలో చూపించినట్లు హృదయ రేఖ చిన్న హృదయ రేఖ తెగి ఉంటే, అధోముఖంగా చిన్న రేఖలు ఉంటే ప్రేమకు ఆటంకాలు సూచిస్తుంది. హృదయ రేఖ తెగి ఉంటే ప్రేయసి అథవా ప్రియురాలు మరణించడం లేక ప్రేమ విఫలాన్ని సూచిస్తుంది అన్నమాట. ఈ చిత్రంలో చూపించినట్లు, చిత్రపటంలో చూపించినట్లు హృదయ రేఖ
హృదయ రేఖ గురుస్థానం వరకు వ్యాపించి ఉండి అదేవిధంగా వివాహ రేఖ స్పష్టంగా ఉంటే అలాంటి వారు ఇలాంటి హస్తము కలవారు ఆనందకరమైన నిజమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారనమాట. ఈ చిత్రపటములో చూపించినట్లు వివాహ రేఖ అధోముఖంగా వంగి ఉంటే ఇలాంటి వారికి చిన్న వయసులోనే భార్య గాని భర్త గాని మరణించడం జరుగుతుందన్నమాట. ఈ చిత్రపటంలో చూపించినట్లు వివాహ రేఖ 2 శాఖలుగా వై ఆకారములో 2 శాఖలుగా చీలి ఉంటే అలాంటి పురుషుడు గాని స్త్రీ గాని ఒకరిని విడిచి ఒకరు వేరు కావాల్సి వస్తుంది. దీని వలన దాంపత్య సుఖము చెడుతుందే తప్ప వివాహ విచ్ఛేదనం వంటి పరిస్థితి జరగదన్నమాట. ఈ చిత్రపటములో చూపించినట్లు వివాహ రేఖ 2 శాఖలుగా చీలి మధ్య నుండి ఒక రేఖ అధోముఖముగా శుక్రస్థానము బొటనవేలు శుక్రస్థానం వరకు వ్యాపించి ఉంటే భార్య లేక భర్త దగ్గర తప్పక విడాకులు తీసుకుంటారన్నమాట. ఈ చిత్రపటంలో చూపించినట్లు హృదయ రేఖపై ఒక 2 వివాహ రేఖలు ఉండి కిందది చిన్నది పెద్దది పైనది పెద్దదిగా ఉంటే తొందరగా వివాహం జరుగుతుందన్నమాట. అదేవిధంగా దీనికి విరుద్ధంగా ఉంటే ఆలస్య వివాహం జరుగుతుందన్నమాట. ఈ చిత్రపటంలో చూపించినట్లు ఇది హస్తములో కాలసర్పదోషము. ఇది ఏ గ్రంథంలోనూ నా సొంత పరిశోధనలో నేను కనుగొన్నదనమాట. ఇది హృదయ రేఖ ఎవరి హస్తంలో హృదయ రేఖ ఇక్కడ చీలి ఉంటే ప్రారంభములో శాఖలుగా చీలి ఉంటే హృదయ రేఖ మందంగా ఉంటే దీన్ని కాలసర్పదోషం అంటారు. అదే విధంగా ఈ జీవన రేఖ మరియు శిరోరేఖ 2 కలిసి ఒకటిగా ఉంటే కూడా దీనిని నాగదోషము కాలసర్పదోషం అంటారు. దీని వలన సంతానము వివాహ సమస్యలతో కూడి ఉంటుంది. ఆలస్య వివాహాలు ఆలస్య సంతానాన్ని సూచిస్తుంది అనమాట. ఇది కుజదోషం, హస్తములో కుజదోషం అనమాట. హస్తములో కుజదోషం అంటే 1 కిన్నా అధికంగా వివాహ రేఖలు ఉంటే దీని ఉంటే దీన్ని కుజదోషం అంటారు. కుజదోషం ఉంటే ఎవరి హస్తములో కుజదోషం ఉంటే 20 సంవత్సరాల లోపల వివాహం జరగదు, వివాహం సమస్యలతో కూడి ఉంటుంది. మరియు అదేవిధంగా కుజదోషము ఆలస్యం నిశ్చితార్థం వరకు పోయి చివరి క్షణంలో వివాహం ఆగిపోవడం లాంటివి జరుగుతుందన్నమాట. ఇది కుజదోషం ఉంటే. ఇక హస్తములో వివాహ వయస్సు అనమాట. హస్తంలో వివాహ వయస్సు మనం ఎలా తెలుసుకోవాలంటే మనము ఇక్కడ హృదయ రేఖ పై నుండి చిటికిన వేల కింద గల భాగాన్ని 50 సంవత్సరాలుగా విభజిస్తే చూడండి, ఇక్కడ నుండి హృదయ రేఖ మధ్యలో ఉంటే 20 సంవత్సరాల లోపల వివాహం జరుగుతుంది. అంటే చిటికిన వేల కింద బుధస్థానం చిటికిన వేల కింద నుంచి హృదయ రేఖ మధ్యలో ఉంటే 20 నుంచి 30 లోపల ఉంటుంది. హృదయ రేఖ దగ్గరగా ఉంటే తొందరగా వివాహం జరుగుతుంది. అదేవిధంగా మధ్యలో ఉంటే మధ్య వయసులో వివాహం జరుగుతుంది. అదేవిధంగా వివాహ రేఖ చిటికిన వేలకి దగ్గరగా ఉంటే ఆలస్య వివాహం జరుగుతుంది అనమాట. గురువు గారు, అలానే మీరు వాస్తు శాస్త్ర పండితులు, వాస్తులో సింహద్వారం అంటే ఏంటి, అసలు సింహద్వారం ఏ దిక్కున ఉంటే మంచిదని ఎలా వివరిస్తారు? దానికోసం మీరు సింహద్వారం వాస్తు ప్రకారం మనము సింహద్వారం అంటే వీధి నుండి ఇంటిలో ప్రవేశించే ప్రథమ ద్వారాన్ని సింహద్వారము అంటారనమాట. మనము ఇంటి నుండి బయటకు నడిచే నడక మన జీవితాన్ని మారుస్తుందన్నమాట. ఉచ్చస్థానములో సింహద్వారం ఉండి ఉచ్చస్థానములో నడక ఉంటే జీవితం ఉన్నతంగా ఉంటుంది. అదేవిధంగా నీచస్థానములో సింహద్వారం ఉండి నీచస్థానంలో నడక ఉంటే జీవితం కష్టంగా ఉంటుంది. అందువలన మనం సింహద్వారం ఉచ్చస్థానంలో ఉండాలి. ద్వారము అంటే నోరు, కిటికీ అంటే కన్నులు, అల్మారా అంటే చెవులు అన్నమాట. గృహానికి ఉచ్చస్థానములో ద్వారం ఉంటే ఆ గృహానికి రాజయోగం కలుగుతుంది. ఉచ్చస్థానం అంటే ఇప్పుడు మనం పూర్వ ఈశాన్యం, పూర్వానికి మనకు
ఏ గృహానికి పూర్వం రస్తా ఉండి అలా పూర్వం రస్తా ఉంటే పూర్వ ఈశాన్యంలో మనం సింహద్వారాన్ని ఉంచుకోవాలి. అదేవిధంగా ఉత్తరము రస్తా ఉండి ఉత్తరం వీధి ఉండి ఉత్తరంలో సింహద్వారం ఉంచాలంటే ఉత్తర ఈశాన్యంలో సింహద్వారం ఉంచాలి. అదేవిధంగా దక్షిణం వీధి ఉండి దక్షిణంలో సింహద్వారం ఉంచాలంటే దక్షిణ ఆగ్నేయం ఉచ్చస్థానం అవుతుంది కాబట్టి దక్షిణ ఆగ్నేయంలో సింహద్వారం ఉంచాలి. అదేవిధంగా పశ్చిమానికి వీధి ఉండి పశ్చిమంలో సింహద్వారం ఉంచాలంటే పశ్చిమ వాయువ్యంలో ఉంచితే ఆ గృహస్థానికి రాజయోగం కలుగుతుందన్నమాట. అదేవిధంగా సింహద్వారానికి 2 తలుపులు ఉంటే అధిక సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఒకటే తలుపు ఉంటే అల్ప సంతానం కలుగుతుందన్నమాట. అది ఏ గృహానికైతే యజమాని వంగి ఇంట్లో ప్రవేశిస్తాడో అంటే ద్వారం చిన్నగా ఉంటే దరిద్రము, సంతాన నష్టము లాంటి అశుభ ఫలితాలు కలుగుతాయన్నమాట. అందువలన ప్రస్తుత కాలంలో ద్వారం చిన్నదిగా ఉండి ఒకే తలుపు ఉండడం వలన 1 లేదా 2 సంతానాలను కలిగి ఉంటారనమాట. ఇక ఏ గృహంలో అయితే సింహద్వారము ఉచ్చస్థానములో ఉండి ఆ ద్వారము నుండి గాలి వెలుతురు బాగా ప్రవేశించినో ఆ ఇంటిలో ఆరోగ్యం, సంపద, వంశవృద్ధి కలుగుతుందనమాట. ఏ ఇంటిలో అయితే చీకటి అధికంగా ఉంటుందో ఆ ఇంటిలో దరిద్రం, అనారోగ్యం కలుగుతుంది. అదేవిధంగా గృహ నిర్మాణంలో సింహద్వారానికి అధిక ప్రాధాన్యత కలిగి ఉంటుందన్నమాట. దేవశిల్పి విశ్వకర్మ సిద్ధాంతం ప్రకారము ఇంటి లోపలి కొలత 9 భాగాలుగా విభజించి సవ్యక్రమంలో నవగ్రహ స్థానాలను ఏర్పరిచి మధ్యలో ఉండే బుధ గురు శుక్రస్థానాలు శుభమని తెలిపారు. మధ్యలో ఉండే స్థానం గురుస్థానాన్ని బ్రహ్మస్థానమని ఈ స్థానంలో దేవాలయానికి సింహద్వారం పెట్టారనమాట. ఇప్పుడు మనం దేవశిల్పి విశ్వకర్మ సిద్ధాంతం ప్రకారము ఇంటి లోపలి కొలతను 9 భాగాలుగా విభజించి సవ్యక్రమంలో అంటే తూర్పు నుండి పడమర లేదా ఉత్తరం నుండి దక్షిణం మధ్య సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు 9 గ్రహస్థానాలకు విభజించి మధ్యలో వచ్చే బుధ, గురు, శుక్ర స్థానాలు శుభమని మన దేవశిల్పి విశ్వకర్మ తన సిద్ధాంత గ్రంథాల్లో వివరించాడు అనమాట. అయితే ఆధునిక కాలంలో బుధ, శుక్ర స్థానాల కన్నా రవిచంద్ర స్థానాలు అత్యంత శుభదాయకమని నేను నా పరిశోధనలో కనుగొన్నాను అనమాట. పూర్వ ఈశాన్యంలో ద్వారం ఉంటే ఏ గృహానికి పూర్వ ఈశాన్యంలో సింహద్వారం ఉంటే కీర్తి ప్రతిష్టలు, వంశవృద్ధి, గౌరవం కలుగుతుంది. అదేవిధంగా పూర్వ ఆగ్నేయం అంటే నీచస్థానం అనమాట. పూర్వ ఆగ్నేయంలో సింహద్వారం ఏ గృహానికి పూర్వ ఆగ్నేయంలో సింహద్వారం ఉంటే పురుషుల శక్తి క్షీణిస్తుంది, చెడు అలవాట్లకు లోనవుతారనమాట. ఇక దక్షిణ ఆగ్నేయంలో ఉంటే మంచి శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఉచ్చస్థానం దక్షిణాగ్నేయం శుభస్థానం కాబట్టి ధనధాన్య వృద్ధి, అధికారము, విద్యాప్రాప్తి లాంటి శుభ ఫలితాన్ని కలుగుతుంది అనమాట. ఇక దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి చాలా అశుభాలు కలిగిస్తుంది. ఏ గృహానికైనా దక్షిణంలో చూడండి, దక్షిణ నైరుతిలో ఉంటే ఆ గృహంలో స్త్రీలు భయంకర రోగాలు మరియు అకాల మరణాలు, దుర్మరణాలు, ఆత్మహత్యలు లాంటివి జరుగుతుందన్నమాట. అందువలన దక్షిణ నైరుతిలో సింహద్వారం ఉండరాదు. అదేవిధంగా పశ్చిమ నైరుతిలో ఉంటే పురుషుల పైన చాలా చెడు ప్రభావం పడుతుంది. పశ్చిమ నైరుతిలో ఉంటే పురుషులు అకాల మరణము, దుర్మరణము మరియు ఇలాంటివి సంభవిస్తాయి. ఇంకా పశ్చిమ వాయువులో ఉంటే కీర్తి ప్రతిష్టలు మరి రాజకీయ అభివృద్ధి, పిల్లల విద్యాభివృద్ధి ప్రయోజకులు అవుతారనమాట. అందువల్ల పశ్చిమ వాయువులో కూడా ఉండొచ్చు అనమాట. ఇక ఉత్తర వాయువులో ఉంటే కోర్టు కచేరీ వ్యవహారాలు, ఆత్మీయులతో కలహాలు కలుగుతాయన్నమాట. అందువలన ఉత్తర వాయువులో కూడా మనం సింహద్వారాన్ని ఉంచరాదనమాట. ఇక ఉత్తర ఈశాన్యంలో ఉంటే చాలా సుఫలితాన్ని కలుగుతుంది. ధనధాన్య వృద్ధి, యోగ్య సంతానము, స్త్రీలకు సుఖాన్ని కలిగిస్తుంది అనమాట. ఓకే గురుగారు, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడతారు. హలో హలో నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి మీ పేరు? నా పేరు వచ్చేసి కృష్ణ అండి. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను సూర్యాపేట అండి. ఓకే, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నివేదిత గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరి గురించి అండి? నివేదిత, మా అన్నయ్య పాప అండి. ఓకే అండి, తను పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 సెప్టెంబర్ 2014. 21 సెప్టెంబర్ 2014. 2014.
ఓకే అండి, పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 11:20 మేడం. ఓకే అండి, స్థలం చెప్పండి. సూర్యాపేట అండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు పాప కోసం? పాప జాతకం ఎలా ఉందో పరిశీలన చేసి ఏమైనా దోష ప్రభావాలు ఉన్నాయా, ఎలా ఉందనేది తెలుసుకుందామని. ఓకే అండి, గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. నమస్తే. నమస్కారం అండి గురువు. నమస్తే. 21/9/2014. అవునండి. 11:20. అవునండి. ఈ ఆదివారం, మఖా నక్షత్రం, సింహరాశి, వృశ్చిక లగ్నం. అవునండి. హలో, చాలా ఈ అమ్మాయి వృశ్చిక లగ్నంలో జన్మించింది. వృశ్చిక లగ్నాధిపతి కుజుడు లగ్నంలో ఉన్నాడు అనమాట. ఇది చెప్పాను కదా. ఈమెకు కూడా పంచ మహాపురుషయోగాల్లో ఈమెకి ఒక వృశ్చిక యోగం ప్రాప్తించింది. లగ్నాధిపతి బాగానే ఉన్నాడు. ఆయుష్కారకుడు శని ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఆయుష్ ఆరోగ్యం బాగుంది. అదేవిధంగా చతుర్థాధిపతి శని ఉచ్చస్థానంలో ఉన్నాడు. విద్యాకారకుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఈమె కూడా విద్యాస్థానం చాలా బాగుంది. ఆయుష్ ఆరోగ్యం బాగుంది. ఎడ్యుకేషన్ బాగుంది. ఈ అమ్మాయి ఎవరి జాతక చక్రంలో గురు చంద్ర బాగుంటే మెడికల్ చదువుతారు, కుజ శని బాగుంటే టెక్నికల్ చదువుతారు, బుధుడు బాగుంటే కామర్స్ కంప్యూటర్ లాంటివి చదువుతారు, అదేవిధంగా శుక్రుడు బాగుంటే ఆర్ట్స్ చదువుతారు. అందువల్ల ఈ అమ్మాయి దానిలో గురు చంద్రుడు చాలా బాగున్నాడు కాబట్టి ఈ అమ్మాయి మెడికల్ ఎడ్యుకేషన్ చేయించవచ్చు. బాగుంది, అంతా బాగుంది. అమ్మాయి జాతకం చక్రం చాలా బాగుంది అనమాట. ఇప్పుడు చాలా ఇళ్లకి పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి కదా గురుగారు, మేడ మీదకి వెళ్లే మెట్లు ఉంటాయి. అవి కొంతమందికి బయట ఉంటాయి, అలాగే కొన్ని బిల్డింగ్స్ అంటే ఇప్పుడు డూప్లెక్స్ బిల్డింగ్స్ అలాంటివి ఉన్నాయంటే ఇళ్లలో కూడా మెట్లు ఉంటూ ఉంటాయి. అవి ఏ దిక్కున ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి, అసలు ఎలాంటి దిక్కుల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అంటారు? ఖచ్చితంగా మనము మేడ పైన మెట్లు ఎలా వేసుకోవాలంటే వాస్తు ప్రకారం మనం ఇంటి బయట అంటే ఇప్పుడు మనము చూడండి, ఇప్పుడు తూర్పు ఏ గృహానికైతే తూర్పున వీధి ఉండి అలాంటి తూర్పు ఈశాన్యంలో సింహద్వారం అంటే తూర్పు ఆగ్నేయంలో మేడపైకి వెళ్లే మెట్లు వేసుకోవాలి. అదేవిధంగా ఉత్తరానికి వీధి ఉండి ఉత్తర ఈశాన్యంలో సింహద్వారం ఉంటే అలాంటి వారు ఇంటి బయట ఉత్తర వాయువ్యంలో మేడపై మెట్లు వేసుకోవాలి. అదేవిధంగా దక్షిణము వీధి ఉండి దక్షిణ ఆగ్నేయంలో సింహద్వారం ఉంటే దక్షిణ నైరుతిలో మేడపై వెళ్లే మెట్లు నిర్మించుకోవాలి. అదేవిధంగా పడమర వీధి ఉండి పశ్చిమ వాయువ్యంలో సింహద్వారం ఉంటే పడమర నైరుతిలో మేడపై వెళ్లే మెట్లు నిర్మించుకోవాలి. ఇక గృహము లోపల ఇక డూప్లెక్స్ లాంటివి నిర్మించినప్పుడు లేదా ఈ గృహము లోపల మనము మేడపైకి వెళ్లే మెట్లు నిర్మించాలంటే మనం దక్షిణం మధ్యలో కానీ పడమర మధ్యలో కానీ నిర్మించుకోవచ్చు. అదేవిధంగా వాయువ్యంలో వేసుకోవచ్చు. అదేవిధంగా వాయువులో కానీ ఆగ్నేయంలో కానీ వేసుకుంటే వాస్తు ప్రకారం చాలా సుఫలితాన్ని కలిగిస్తుంది. ఓకే గురువు గారు, మా ప్రేక్షకుల కోసం మా కోసం చాలా వివరించి చాలా విషయాలు తెలియజేశారు. అలాగే ఇప్పుడు వాస్తు కోసం మనం ఎటువంటి స్టెప్స్ ఎటువైపు పెట్టుకోవాలి, దిక్కుల కోసం ప్రతి ఒక్క విషయం కోసం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది వాటి వైజ్ఞానిక దర్శిని కార్యక్రమం. మరో చక్కని వైజ్ఞానిక దర్శన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం. నమస్కారం.
సివిఆర్ ఓం క్షేత్రయాత్ర ప్రేక్షకులకు నమస్కారం. క్షేత్రయాత్ర కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం వివిధ రూపాల్లో అనేక ప్రాంతాల్లో అవతరించింది. అలా ఆ పరాశక్తి అవతరించిన ఓ మహిమాన్విత శక్తి క్షేత్రమే భాగ్యనగరంలోని పెద్దమ్మ ఆలయం. ఈ క్షేత్రం హైదరాబాద్ మహానగరం నడిపొడ్డున ఉంది. అమ్మవారి ఆలయ సందర్శనం చేసుకుంటూ ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం రండి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అఖిల జగతి మేలుచు